దితి కశ్యప మహర్షుల సంతానమైన హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అనే రాక్షసులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారాల్లో వచ్చాడని మీలో ఎంతమందికి తెలుసు? ఒకసారి విష్ణుమూర్తి తన వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. ఆ కోపంతో హిరణ్యకశ్యపుడు విష్ణుమూర్తిని చంపడానికి నిశ్చయించుకుంటాడు. కానీ విష్ణుమూర్తిని సంహరించడానికి తనకు శక్తులు కావాలని బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశ్యపుడిని ఒక కోరిక కోరుకోమని చెప్తాడు. అమరత్వాన్ని వరంలా అడుగుతాడు. కాని బ్రహ్మ దానిని తిరస్కరిస్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఇలా కోరుతాడు, నాకు మనిషి వల్ల గాని జంతువు వల్ల గాని మరణం ఉండకూడదు. ఎలాంటి ఆయుధం వల్ల కూడా నాకు చావు రాకూడదు. ఆకాశంలో గాని భూమి మీద గాని నాకు మరణం ఉండకూడదు. ఇంటి లోపల గాని బయట గాని నాకు చావు రాకూడదు. పగలు గాని రాత్రి గాని నాకు మరణం సంభవించకూడదు. బ్రహ్మ తథాస్తు అని వరం ఇస్తాడు. వరం రాగానే హిరణ్యకశ్యపుడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యంలో ఎవ్వరూ విష్ణుమూర్తిని పూజించకూడదని తానే అందరికీ దేవుడని పరిపాలించడం మొదలు పెడతాడు. కానీ అతనికి తెలియని నిజం ఏంటంటే హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నారదముని కయాదు గర్భంతో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి విష్ణుమూర్తి గురించి చెప్పేవాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో నుంచే విష్ణుమూర్తి గురించి తెలుసుకుని గొప్ప విష్ణు భక్తుడుగా మారతాడు. కయాదు తన కుమారుడు విష్ణు భక్తుడని తన భర్తకు తెలిస్తే ప్రాణహాని ఉందని ఈ విషయాన్ని దాచిపెడుతుంది. అలా ఉండగా ఒకసారి హిరణ్యకశ్యపుడు తన కొడుకుకి విద్య నేర్పించడానికి రాక్షస గురువుల దగ్గరికి పంపించగా తన కొడుకు ప్రహ్లాదుడు ఒక గొప్ప విష్ణుమూర్తి భక్తుడు అని తెలుసుకుంటాడు. వెంటనే హిరణ్యకశ్యపుడు విష్ణుమూర్తికి పూజలు చేసేవారిని క్షమించనని, తన సొంత కుమారుడైనా సరే అని తన రాజ్యంలో నారాయణుడికి పూజలు చేయటం తన రాజ్య ధర్మానికి విరుద్ధమని కోపంతో తన కొడుకుని చంపమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. కానీ శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుడికి ఎలా షాక్ ఇచ్చాడో, తన చావును ఎలా సెట్ చేశాడో మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి మన పేజీని సపోర్ట్ చేయండి.